నమస్కారం. ఈటీవీ లైవ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నా పేరు కట్కం శంకర్. నేను వృత్తిరీత్యా ఆరోగ్య విద్యా బోధకుణ్ణి. నా ప్రవృత్తి ఎడ్యుకేషనల్ కౌన్సిలింగ్. నేను ఈరోజు మీతో విద్యార్థులు మతిమరుపును మర్చిపోవడం ఎలా అనే విషయాన్ని మాట్లాడడానికి రావడం జరిగింది. అయితే మతిమరుపు అనేది మనిషికి శాపమా వరమా అంటే ఖచ్చితంగా వరమే. ఎందుకంటే మన జీవితంలో జరిగే అనేక బాధాకర సంఘటనలు, దుఃఖాలను, కష్టాలను, అవమానాలని మర్చిపోవడానికి మనకు మతిమరుపు సహాయం చేస్తుంది. ఇది ఇంతవరకు బాగానే ఉంది పెద్దవాళ్ళ వరకు. కానీ పిల్లల వరకు అది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. పిల్లలు ఖచ్చితంగా అన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిందే, ముఖ్యంగా అకాడమిక్స్లో. ఇప్పుడు ఒక పిల్లని అడిగినాం అనుకోండి, మనము నీకు ఎగ్జామ్స్కి ఎందుకు సరిగ్గా మార్కులు రావాలంటే ఏమంటాడంటే అతను నాకు జ్ఞాపకశక్తి సరిగ్గా లేదు అంటాడు. లేకపోతే ఏమంటాడు, నేను బాగా చదువుతున్నాను కానీ నాకు ఎగ్జామ్లో గుర్తు రావట్లేదు అంటాడు. ఇంకేమంటాడు, ఎగ్జామ్ దాకా గుర్తొస్తుంది కానీ ఎగ్జామ్లు అన్నీ మర్చిపోతున్నాను. ఎగ్జామ్ నుంచి బయటకు రాగానే అన్ని విషయాలు మళ్ళీ గుర్తొస్తున్నాయి. ఇందులో చాలా విషయాలు దాగి ఉన్నాయి. ఒకటేంటంటే మతిమరుపు అనేది మనము సొంతంగా చేసుకున్న అపరాధం తప్ప మన మెదడు తప్పు కాదు. మనకు అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉంది. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను నేను ఇప్పుడు. బాహుబలి పార్ట్ 1లో బాహుబలిని బల్లాల దేవ ఎందుకు చంపాడు అనగానే మీరు ఏమంటారంటే, సార్ మీరు సినిమా సరిగ్గా చూడలేదు, బాహుబలిని కట్టప్ప చంపాడు, బల్లాల దేవ కాదు. బాహుబలిని చంపింది కూడా సెకండ్ పార్ట్లో, ఫస్ట్ పార్ట్లో కాదు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడని చెప్పేసి ఒక 50 పేజీల స్టోరీ నాకు చెప్పగలుగుతారు. అంటే ఎవరు చెప్పిన మీకు మెమరీ సరిగ్గా లేదని? మీకు అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉంది. మీరు అన్ని విషయాల్ని బాగా గుర్తుపెట్టుకోగలరు, అన్నీ తెలుసు. కానీ బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలుసు, 50 పేజీల స్టోరీ రాయగలుగుతాము. 4 నెలల కింద చూసిన సినిమా ఇప్పటికీ గుర్తుంది, ఇంకో 10 ఏళ్ళు కూడా గుర్తుంటుంది. కానీ 4 రోజుల కింద విన్న లెసన్ మాత్రం మనకు గుర్తుండట్లేదు. కారణం ఏంటి? మనకు ఆ సినిమా పైన ఆసక్తి ఉంది, చదువు పైన ఆసక్తి లేదు. మీరు కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడో తెలుసుకోవడం వల్ల మీకు వచ్చే లాభం ఏం లేదు. నిజానికి అది 3 గంటలు చూసి ఎంజాయ్ చేసి మర్చిపోవాల్సిన సినిమా. మీరేమో జీవితాంతం గుర్తుపెట్టుకుంటున్నారు. చదువు జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సింది 3 రోజుల్లో మర్చిపోతున్నారు. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాం మిమ్మల్ని. మార్చి లేదా ఏప్రిల్లో ఎగ్జామ్స్ అయిన తర్వాత ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ పెడితే మీలో ఎంతమంది ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉంటారు? ఎంతమంది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటారు? ఖచ్చితంగా చాలా తక్కువ మంది. ఎందుకు? మీరు మీ మెదడుకి ఏం చెప్తున్నారంటే, నేను కేవలము 10 రోజులో 15 రోజులో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నాకు ఈ విషయంతో ఏ సంబంధం లేదు అని చెప్తున్నారు. అప్పుడు మీ మెదడు ఏం చేస్తుంది? ఆ ఇన్ఫర్మేషన్ని, డంప్ని కొద్ది రోజుల కోసం మాత్రమే ఉంచుకొని ఆ ఎగ్జామ్స్లో మీరు రాసిన తర్వాత మొత్తం మర్చిపోయేలా చేస్తుంది. నిజానికి మనం నేర్చుకోవడం అనేది వారానికో 10 రోజులకో సంవత్సరానికో కాదు. మనకు నేర్చుకోవాల్సింది జీవితాంతానికి. మీ తల్లిదండ్రులు 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు చదువు ఖర్చు పెడుతున్నారు సంవత్సరానికి. మీరు ఒక సంవత్సరం టైం ఖర్చు పెడుతున్నారు. ప్రభుత్వాలు 100 కోట్లు ఖర్చు పెడుతున్నాయి. ఇంత చేసి ఏం చేస్తున్నాం మనం అంటే, మనం చదువుకున్నది కేవలము ఒక వారం రోజులో 10 రోజులు గుర్తుంచుకొని వదిలిపెడుతున్నాం. ఒకటి ఇమాజిన్ చేయండి, మీరు ఒక అత్యంత విలువైన ఒక 50 లక్షల రూపాయల విలువైన ఒక డైమండ్ తీసుకొచ్చిండ్రు. ఎక్కడ పెడతారు దాన్ని? మీరు బయట డైనింగ్ హాల్లో పెడతారా? హాల్లో పెడతారా? లోపల భద్రపరుస్తారా? బీరువాలో. ఏం చేస్తున్నాం మనము? విలువైన జీవితాంతం ఉండాల్సిన మెమరీనేమో బయట పెడుతున్నాము, 3 రోజులు మర్చిపోవాల్సిన మెమరీనేమో లోపల దాచిపెడుతున్నాం. దీనికి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకు ఏ విషయం మీద ఇంట్రెస్ట్ ఉండకూడదో దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడుతున్నాము. ఏ విషయం పైన ఇంట్రెస్ట్ ఉండాలో దాని ఇంట్రెస్ట్ చూపెడలేము. ఇందాక చెప్పుకున్న మన బాహుబలి కథ అదే. మీకు జ్ఞాపకశక్తి అద్భుతంగా ఉంది, మిమ్మల్ని ఎవరూ కాదనలేరు. మీరు ప్రపంచంలో ఉన్న అన్ని పుస్తకాలు చదివినా కేవలం 20% బ్రెయిన్ మాత్రమే ఉపయోగించుకుంటారు, ఇంకా 80% ఖాళీగానే ఉంటుంది. సో జ్ఞాపకశక్తిలో ప్రాబ్లం లేదు. ఇంకెప్పుడు నాకు జ్ఞాపకశక్తి లేదనే మాట మాట్లాడకూడదు, అది కరెక్ట్ కాదు. జ్ఞాపకశక్తి ఉంది, కానీ దాన్ని సరిగ్గా వాడుకునే విధానం మన దగ్గర లేదు. అంటే వాడుకోవడం సరిగ్గా చేయట్లేదు. ఎందుకంటే మీ మెమరీకి ఏం చెప్తున్నారు? నేను చదువుకున్నది, మీ మెదడు చెప్పిందంటే నేను చదువుకున్నది
ఈ వారమో 10 రోజుల తర్వాత ఎగ్జామ్స్ అయిన తర్వాత నాకు అవసరం లేదనుకుంటున్నారు. అప్పుడు మెమరీ ఏం చేస్తుంది? ఆ వారమో 10 రోజుల్లో విషయాన్ని గుర్తుపెట్టుకొని మర్చిపోతుంది. ఇప్పుడు మీ మెదడుకి ఏం చెప్పాలంటే, నేను నేర్చుకునేది వారానికి 10 రోజులకు కాదు, నా జీవితాంతానికి, నేను జీవితంలో నేను చచ్చే వరకు కూడా నాకు ఈ సమాచారం అవసరం అని చెప్తే అది మీ పర్మనెంట్ మెమరీకి వెళ్ళిపోతుంది, మీ దీర్ఘకాలిక మెమరీకి వెళ్ళిపోతుంది, మీ సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అవుతుంది. దీనికి అతి ముఖ్యమైనది మనకు కావాల్సింది ఇంట్రెస్ట్, ఆసక్తి. ఏ విషయం పైన ఆసక్తి ఉంటుందో ఆ విషయం బాగా గుర్తుంటుంది. ఇందాక బాహుబలి బాగా గుర్తుంది, అదే మీ లెసన్ గుర్తులేదు. ఎందుకంటే దీని మీద ఆసక్తి ఉంది, దీని మీద ఆసక్తి లేదు. సో ఇక్కడ మీకు చిన్న కథ చెప్తాను నేను. పాల సముద్రంలో శేషతల్పం పైన విష్ణుమూర్తి పడుకొని ఉంటాడు. విష్ణుమూర్తికి నాభిలోంచి పుట్టిన కమలంలో బ్రహ్మదేవుడు ఉంటాడు. అంటే విష్ణుమూర్తి కుమారుడు బ్రహ్మ, ఆ బ్రహ్మ కుమారుడు నారదుడు. సో నారదునికి విష్ణుమూర్తికి బంధుత్వం ఏంటి? తాత మనమల్లు. ఒకరోజు నారదుడు వస్తాడు తాత దగ్గరికి. తాత, నేను రోజు నీ పేరు గుర్తు చేసుకుంటాను కదా, నారాయణ నారాయణ అనుకుంటా, 3 లోకాలు తిరుగుకుంటా నేను నీకు పబ్లిసిటీ చేస్తున్నా, అంటే నీకు నీ పేరుని మొత్తం ప్రపంచవ్యాప్తం చేస్తున్నా, కానీ నా మీద నీకు ఎందుకో ప్రేమ లేదు. ఆ భూమి మీద మనుషులు ఎప్పుడో ఒకసారి తప్ప నీ పేరు గుర్తు చేసుకోరు, కష్టాలు తప్ప. నీకు ఎందుకు వాళ్ళ మీద అంత ప్రేమ, నా మీద ఎందుకు అంత ప్రేమ లేదు అని అడుగుతాడు అనమాట. వెంటనే విష్ణుమూర్తి ఏమంటాడు, నాయన ఆ ప్రశ్నకి జవాబు తర్వాత చెప్తా, ముందు ఈ కుండ, ఒక నిండు కుండ అనమాట, ఒక మట్టి కుండలో నిండుగా పాయాసం, ఏ కొంచెమన్నా ఉలికిపోయేంత పాయాసం ఉన్న కుండ ఇస్తాడు. ఇచ్చేయమంటాడు, నాయన ఇది తీసుకెళ్ళి భూలోకంలో హైదరాబాదులో బేగంపేటలో మయూరి స్టూడియోస్లో వేదజ్ఞాన అమ్మాయి ఉంటుంది, ఆమెకి ఇచ్చిరమ్మని చెప్తాడు. కానీ నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే విష్ణుమూర్తి ఆ కుండను చేతిలో పెట్టిండో అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ 3 లోకాలు దాటి భూలోకానికి వచ్చి మెల్లగా నడుచుకుంటూ హైదరాబాద్ రోడ్లలో కష్టపడి అడ్రస్ కనుక్కొని తిరిగి వచ్చి బేగంపేట వచ్చి స్టూడియోకి వచ్చి ఆ కుండను హ్యాండ్ ఓవర్ చేసి పైకి వెళ్ళిపోతాడు. తాత, డెలివరీ అయింది, యువర్ రిసిప్ట్ తీసుకో, ఐ హ్యావ్ గివెన్ టు వేదజ్ఞ అని. అప్పుడు తాత అడుగుతాడు, మనవాడా వెరీ గుడ్, చాలా గొప్ప పని చేసినావు. ఇప్పుడు నేను కుండ ఇచ్చినప్పటి నుంచి మొదలు పెడితే డెలివరీ చేసేదాకా ఎన్నిసార్లు నా పేరు గుర్తు చేసుకున్నావు అంటాడు. ఆలోచిస్తాడు, ఏముంది అసలు, ఒక్కసారి కూడా నాకు నీ పేరు గుర్తురాలేదు. ఎందుకు గుర్తురాలేదు? నువ్వు పనిలో ఉన్నావు కనుక నా పేరు గుర్తురాలేదు. నీకు ఇంతవరకు ఏం పని లేదు కనుక తెల్లందాక పొద్దుందాక నా పేరు పెట్టుకొని తిరిగినావు. ఎప్పుడైతే నీకు చేతిలో పని వచ్చిందో నా పేరు మర్చిపోయాను. అట్లాగే భూమి మీద మనుషులందరూ వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ ఉన్నారు కనుక వాళ్ళు నా పేరు గుర్తు చేసుకోరు. గుర్తు చేసుకునే అవసరం కూడా లేదు. ఎవరైతే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారో వాళ్ళు నన్ను పూజించినట్లే అని చెప్తారు అనమాట. ఇక్కడ ఏంటంటే వర్క్ ఈజ్ వర్షిప్. మనం చేసే పనే దేవుణ్ణి పూజించడం. మనము చదువుకోవడం మనం దేవుని పూజించే పని. ఒక విద్యార్థి 8 గంటలు చదువుతున్నాడంటే 8 గంటలు నిష్టగా దేవుని పూజించినట్టే. అతను మళ్ళీ దేవుని ప్రత్యేకంగా పూజించిన అవసరం లేదు. సో ఎప్పుడైతే మీ పనిని మీరు 100% చేస్తారో ఆటోమేటిక్గా దేవుడు మిమ్మల్ని ఇష్టపడతాడు, ప్రేమిస్తాడు. ఇక్కడ 100% విషయం చాలా జాగ్రత్తగా వినాలి. చదువుకోమంటే ఏమంటారంటే ఓ 70% సిలబస్ చదువుతాం సార్ సరిపోతుంది, 80% సరిపోతుంది, లేదా మార్క్స్ 60% పాస్ అయితే చాలు అంటారు. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని. ఒక కార్డియాక్ సర్జన్ గుండె ఆపరేషన్ చేయడానికి వచ్చి ఆయన కనుక మిమ్మల్ని టేబుల్ మీద పడుకోబెట్టి, బాబు నేను 90% ఆపరేషన్ బాగా చేయగలను, 10% గ్యారెంటీ లేదు అంటే ఆపరేషన్ చేయించుకుంటారా? ఆయన బాగా చదువుకున్నాడు కదా, కార్డియాక్ సర్జన్ 90% చేస్తా అంటున్నాడు, ఓకే కదా. ఇప్పుడు మీకు 70% మార్క్స్ ఓకే అయినప్పుడు 90% సర్జన్ ఓకే కదా. విల్ యూ యాక్సెప్ట్ ఇట్? నో. ఒక ఇంజనీర్ 95% బ్రిడ్జ్ కట్టేసి ఒక 50 మీటర్లు వదిలిపెడతా బ్రిడ్జ్ని, మిగతా మీరు కట్టను అంటే ఒప్పుకుంటారా? ఇంకే 95% ఓకే కదా మనకి. ఆ బ్రిడ్జ్ మీద జర్నీ చేస్తారా మీరు? చేయం కదా. సో 90%, 95% యాక్సెప్టబుల్ కాదు, 100% కావాలి. నేర్చుకుంటే 100% నేర్చుకోవాలి. 100% నేర్చుకోవడానికే మనం ప్రయత్నం చేయాలి. 100% కంటే 1% కూడా సరిపోదు. ఎప్పుడైతే మీ మెమరీకి, మీ మెదడుకి నేను నేర్చుకునేది 100% నేర్చుకోవాలి, ఇది నేర్చుకునేది నా జీవితాంతానికి అవసరము, ఇది నేర్చుకునేది నాకు
నాకు నా సమాజానికి ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు మీరు 100% నేర్చుకుంటారు. ఆ 100% నేర్చుకోవడం ఎలా? మనము మర్చిపోకుండా, ఎందుకంటే ఇంతకుముందు చెప్పుకున్నాం మన మెమరీ అద్భుతం, షార్ప్ మెమరీ మనకుంది. కానీ ఈ మెమరీని ఏ విధంగా వాడుకోవాలి, ఎలాగైతే మనం విషయాలు బాగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనే టెక్నిక్స్ మనము ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు మనము మెమరీ బాగా ఉంచుకోవాలి అంటే, జ్ఞాపశక్తి అద్భుతంగా ఉండాలి అంటే మన మెదడుకి కొన్ని సజెషన్స్ ఇవ్వాలి. ఇప్పటిదాకా మనం ఏం చేస్తాం, మన మెదడు కంటే నాకు జ్ఞాపశక్తి సరిగ్గా లేదు అని చెప్పినాం. అందుకే అది ఏం చేసింది, అది విన్నది, అవును మా యజమాని చెప్పింది కదా నాకు జ్ఞాపశక్తి సరిగ్గా లేదని చెప్పేసి అనుకుంది. మెదడు అనేది పెంపుడు కుక్క లాంటిది. పెంపుడు కుక్క మన మాట వినాలా, మనం దాని మాట వింటాం. ఇది అంతే. మీరు దానికి సజెషన్స్ ఇవ్వండి. మెదడు ఒక మంచి బానిస, కానీ ఒక భయంకరమైన యజమాని. దాని యజమాని చేస్తే మిమ్మల్ని ఆడుకుంటుంది, దాన్ని బానిసగా పనిచేయించుకుని అద్భుతంగా పనిచేస్తుంది. సో మెదడుకి ఏం చెప్పండి, కొన్ని సజెషన్స్ ఇవ్వాలి. దానికి ముందు ఆటో సజెషన్స్ చెప్తాను. ప్రతిరోజు ఉదయం మేలుకున్న తర్వాత మంచం మీద పడుకొని అట్లాగే ఉండి ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా ఉండి తర్వాత ఈ సజెషన్ చెప్పుకోవాలి మనకు మనం. నెంబర్ 1, నేను చాలా తెలివైన వాడిని, నాకు అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉంది, నాకు అన్నీ బాగా గుర్తుంటాయి, నేను చాలా అందంగా ఉంటాను, నేను నా జీవిత లక్ష్యాన్ని సాధిస్తాను. ఈ 5 వాక్యాల్ని ప్రతిరోజు ఉదయం మేలుకున్న తర్వాత 5 మినిట్స్ రెస్ట్ తీసుకొని అనుకోవాలి. మొదట్లో మీ మెదడు దీన్ని యాక్సెప్ట్ చేయదు, ఎందుకంటే పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా దీనికి వ్యతిరేకమైన మాటలు దానికి చెప్పినాం. అది మొదట యాక్సెప్ట్ చేయదు. సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం కాగానే అది నమ్మడం మొదలు పెడుతుంది. ఎస్ చెప్పింది కదా, ఎస్ వినాలి, కనుక నేను ఇప్పటి నుంచి అన్నీ గుర్తుపెట్టుకుంటాను, నేను బాగా తెలివితేటలు కలిగి ఉంటాను, నా లక్ష్యాన్ని చేరుకుంటాను, నేను చాలా అందంగా ఉన్నాను అని నమ్ముతుంది. అది దానికి మెల్లమెల్లగా ఆ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి మెదడుకి. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు. ఆ తర్వాత అది రోజు చెప్పుకుంటూ వెళ్తే మీరు నిజంగా తెలివైన వారు, మీరు నిజంగా మేధావి, మీరు నిజంగా గొప్ప జ్ఞాపకశక్తి కలిగి ఉన్నవారుగా మారుతారు. ఇదంతా మీ బ్రెయిన్ని ట్రైన్ చేయడం. ఇప్పుడు కొద్దిమందికి అద్భుతమైన మెమరీ ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకుంటారు, కొందరు తొందరగా మర్చిపోతారు. దాని గల కారణం ఏంటి అంటే కొన్ని విషయాలు ఉన్నాయి ఇక్కడ. అందరి ఐక్యూ లెవెల్స్ సేమ్ ఉండకపోవచ్చు, అందరి లెర్నింగ్ స్టైల్ సేమ్ ఉండకపోవచ్చు, అందరి ఇంట్రెస్ట్ సేమ్ ఉండకపోవచ్చు. కనుక ఇవి వైయక్తిక భేదాలు ఉంటాయి, ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి. అవి వదిలిపెడితే దాదాపు అందరి మెదడు ఒకేలాగా పనిచేస్తుంది. తేడా ఒకటి ట్రైన్డ్ మెమరీ, ఇంకోటి అన్ట్రైన్డ్ మెమరీ. మెమరీకి ట్రైనింగ్ ఇవ్వండి, అది అద్భుతంగా పనిచేస్తుంది. ఇక్కడ అందరూ బాగా చదువని చెప్తారు తప్ప బాగా చదవడం అంటే ఏంటి ఎవరు చెప్పరు. బాగా గుర్తుంచుకోని చెప్తారు తప్ప బాగా గుర్తుంచుకోవడం అంటే ఏంటి ఎవరు చెప్పరు. సో ఇప్పుడు బాగా గుర్తుంచుకునే రకరకాల టెక్నిక్స్ని మీకు చెప్తాను నేను. ఇవి అందరికీ అన్నీ పనికి రాస్తాను గ్యారెంటీ లేదు. కొందరికి హెల్ప్ అవుతాయి, కొన్ని రకాలు కొందరికి హెల్ప్ అవుతాయి. సో అన్నీ వినండి ఇక్కడ నుంచి. దీనిలో మీకు ఏది బాగా సూట్ అవుతుందో దాన్ని మీరు వాడుకోండి. రైట్. నెంబర్ 1 టెక్నిక్, ఇది నిమోనిక్స్, కొండ గుర్తులు లేదా బండ గుర్తులు. ఫర్ ఎగ్జాంపుల్, మొఘలాయి చక్రవర్తుల పేర్లు ఆర్డర్లో చెప్పమన్నాం అనుకోండి, ఏమంటాం? బాబర్, హుమాయూన్, తర్వాత కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఆ పేర్లు ఆర్డర్ ఏ విధంగా చెప్పాలి అంటే, ఆ చక్రవర్తుల పేర్ల యొక్క మొదటి ఆల్ఫాబెట్ని తీసుకుందాం. బాబర్, హుమాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. అందులో ఫస్ట్ అక్షరం ఏంటి? BHAJSA, బజ్సా. గుర్తుపెట్టుకుంటే మనకు ఆ పేర్లు ఆర్డర్లో వస్తాయి. BHAJSA. మళ్ళీ చూడండి, బాబర్, హుమాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. ఈ విధంగా ఇదొక టెక్నిక్. ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కెమిస్ట్రీలో చాలామందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కెమిస్ట్రీలో 10th క్లాస్ వాళ్ళకైతే 2 మార్క్స్ 3 మార్క్స్ ఓన్లీ ఎలక్ట్రాన్ విన్యాసం ఉంటుంది. అంతేకాకుండా ప్రతి దానిలో మీకు మూలకము నెంబర్ తెలిస్తే తప్ప మనం ఏం చేయలేము. కెమిస్ట్రీ అంటేనే అది. మీరు బాగా తెలివి ఉపయోగిస్తే కనుక మీ దగ్గర ఉన్న మొత్తం మూలకాలని, పీరియాడిక్ టేబుల్ని ఒక 10 చిన్న వాక్యాలుగా మార్చుకొని నేర్చుకోవచ్చు.
ఇప్పుడు పీరియడ్ టేబుల్లో మొదటి 20 మూలకాలని 30 సెకండ్లో గుర్తుపెట్టుకోవడం ఎట్లా చెప్తాను నేను. ప్రతి మూలకం యొక్క మొదటి సౌండ్ని, మొదటి దానిలో ఏమన్నాం అక్షరాలు అన్నాం, లెటర్స్ అన్నాం, ఇక్కడ ఏమన్నాం సౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్, హీలియం, లిథియం ఉందనుకోండి, అన్ని తీసుకోండి ఏమవుతుంది, హై, హీ, లీ, బే, బో, కా, నై, ఆ, ఫ్లో, నీ. అంటే హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్. ఏమంటాం, ఐ, హీలి, బెబో, కానై, ఆ, ఫ్లోని. 10 అయిపోయినాయి. సో, మే, ఆ, సి, ఫా, సా, క్లో, ఆ, పో, కా. సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్, పొటాషియం, కాల్షియం. అంటే ఈ విధంగా 20 పేర్లు 30 సెకండ్లు అయిపోతాయి. ఏం చేయాలి మీరు, మనకు ఆల్రెడీ పేర్లు తెలుసు, ఆర్డర్ తెలియదు. అప్పుడు ఏం చేస్తాం మనం, ఐ, హీలి, బెబో, కానై, ఆ, ఫ్లోని, సోమే, అసికా, అసిఫా, సప్లో, అప్కోకా అని రాసుకునేసరికి 20 పేర్లు వచ్చేసినాయి. ఇది ఒక టెక్నిక్ కొండ గుర్తుల్లో. ఇంకొకటి ఏం చేయాలంటే, మనకు ఆర్డర్ గుర్తుండట్లేదు అన్నప్పుడు ప్రతి దాన్ని మొదటి అక్షరం వచ్చేలాగా ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ తయారు చేసుకోవాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. సూర్యుడి నుంచి దూరంగా వెళ్ళే గ్రహాల పేర్లు సాధారణంగా అన్ని రకాల ఎగ్జామ్లు అడుగుతుంటారు. సూర్యుడి నుంచి 3వ గ్రహం ఏంటి, 4వ గ్రహం ఏంటి, చివరి గ్రహం ఏంటని కన్ఫ్యూజ్ అవుతారు. చాలా ఈజీ. ఇప్పుడు చూడండి, సూర్యుడు మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ సర్వ్డ్ అస్ జస్ట్ 9 పిజ్జాస్. మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ సర్వ్డ్ అస్ జస్ట్ 9 పిజ్జాస్. అంటే మై మెర్క్యూరీ, వెరీ వీనస్, ఫస్ట్ లెటర్ కదా మెర్క్యూరీ, మై, ఓకే, వెరీ వీనస్, ఎడ్యుకేటెడ్ ఎర్త్, మదర్ మార్స్, సర్వ్డ్ సాటర్న్, అజ్ యురేనస్, జస్ట్ జూపిటర్, 9 నెప్ట్యూన్, పిజ్జాస్ ప్లూటో. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి పిజ్జా గ్రహం అనుకోవట్లేదు కానీ తీసిద్దాం, ఈ 8 గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ వల్ల మనం ఏం చేసినాం, ఆర్డర్ని మనం గుర్తుపెట్టుకున్నాం. నెక్స్ట్, ఇప్పుడు భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఒక మీనింగ్ఫుల్ ఒక వర్డ్ తీసుకోవచ్చు, దాన్ని ఒక మీనింగ్ఫుల్ ప్రేజ్ అందాం, లేకపోతే ఒక ప్రేజ్ చేసుకోవచ్చు. చూడండి, చండీగఢ్, ఢిల్లీ, పాండిచ్చేరి, దాద్రా నగర్ హవేలీ, లక్షద్వీప్, అండమాన్ నికోబార్, డయ్యూ అండ్ డామన్. దీనిలో మొదటి అక్షరాలు తీసుకోండి, చండీ పాదాల అండ. చండీ పాదాల అండ అని పెట్టుకుంటే మీకు 7 పేర్లు వచ్చేస్తాయి. చూడండి, చండీగఢ్, ఢిల్లీ, పాండిచ్చేరి, దాద్రా నగర్ హవేలీ, లక్షద్వీప్, అండమాన్ నికోబార్, డామన్ అండ్ డయ్యూ. ఇలాగా 7 పేర్లు గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఈజియెస్ట్ వే. అంటే ఇందులో మీకు ఏది సూట్ అవుతుందో అది వాడుకోవాలి. నెక్స్ట్, మనిషికి ఇచ్చిన అతి గొప్ప వరం మరే జీవికి లేనిది కల్పనా శక్తి, విజువలైజేషన్. మన మెదడు కంప్యూటర్లా పనిచేస్తుంది అనుకుంటాం కదా, కంప్యూటర్ సమాచారాన్ని 0s and 1 రూపంలో గుర్తుపెట్టుకుంటుంది. దీన్ని మనం బైనరీ అంటాం. అట్లాగే మన మెదడు కూడా సమాచారాన్ని బొమ్మల రూపంలో గుర్తుపెట్టుకుంటుంది. ఎప్పుడైతే అక్షరాలు గుర్తుపెట్టుకు ప్రయత్నం చేస్తామో దాన్ని యాక్సెప్ట్ చేయదు మన మెదడు. దాన్ని బొమ్మల్లాగా మార్చిస్తే దానికి చాలా సంతోషం అన్నమాట. సో ఏం చేయాలి, బొమ్మల్లాగా గుర్తుపెట్టుకు ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మీకు 10th క్లాస్లో ఫస్ట్ లెసన్ సోషల్లో ఇండియన్ రిలీఫ్ ఫీచర్స్, భారత భౌగోళిక స్వరూపం అనే లెసన్ ఉంది. ఇది ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చాలా ఈజీ, మిమ్మల్ని మీరే భారతదేశంగా ఊహించుకోండి. జస్ట్ మీరే భారతదేశం అనుకోండి. ఇప్పుడు జస్ట్ పెట్టుకుంటే చూడండి, జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలు పెడితే కన్యాకుమారి, గుజరాత్ టు అరుణాచల్ ప్రదేశ్, రైట్. ఇప్పుడు ఇక్కడ మన రిలీఫ్ ఫీచర్స్ 6 రకాలు. చూడండి, ఇదంతా హిమాలయాలు, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ థార్ ఎడారి, ఇది గంగా సింధు మైదాన ప్రాంతం, ఇది దక్కన్ పీఠభూమి. ఈ చుట్టూ నా చుట్టూ సముద్రం, కింద అండమాన్ నికోబార్ ద్వీపాలు, ఇక్కడ లక్షద్వీపాలు. ఫినిష్. ఆ రిలీఫ్ ఫీచర్స్ అయిపోయినాయి. ఒక్కసారి మళ్ళీ కళ్ళు మూసుకొని వాటిని చూసుకోండి ఒకసారి. మీకు మీరే భారతదేశం అనుకోండి. నేను భారతదేశం అయితే నా చుట్టూ ఏమున్నాయి, హిమాలయాలు, థార్ ఎడారి,
గంగా సింధు పరివాహక ప్రాంతం ఉత్తరాన, దక్షిణాన ప్లేటో పీఠభూమి, చుట్టూ సముద్రము, మన భారతదేశ భాగంలో ఉన్న అండమాన్ నికోబార్ దీవాలు, లక్షద్వీపాలు మొత్తం అయిపోయినాయి. దీన్ని విజువలైజ్ చేసుకుంటే ఒక్క లెసన్ మొత్తం మీకు 5 నిమిషాల్లో చదవడం అయిపోతుంది. ఇక నెక్స్ట్ టెక్నిక్ చెప్తాను మీకు నేను. మనకు లెర్నింగ్ స్టైల్స్ 2 టైప్స్ ఉంటాయి. విజువలైజేషన్లో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఏం చదివిన వెంటనే ఆ బుక్ క్లోజ్ చేసేసి దాన్ని బొమ్మగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీ ఉంది, శ్వాసక్రియ చదివిన అనుకోండి, శ్వాసక్రియను బొమ్మగా చూడండి. సోషల్లో ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ చదివిన అనుకోండి, భారత స్వాతంత్ర ఉద్యమం గురించి, దాన్ని మీరు పిక్చర్ చేసి చూడండి. ఆటోమేటిక్గా మీకు గుర్తుండిపోతుంది. బొమ్మలుగా చూడండి, లేకపోతే సినిమాగా చూడండి. ఆ విషయం గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. నెక్స్ట్ లెర్నింగ్లో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే డీప్ వర్క్ అండ్ షాలో వర్క్. ఇది చాలా ముఖ్యమైన విషయం. డీప్ వర్క్ అంటే ఏంటి, షాలో వర్క్ అంటే చూద్దాం. ఫస్ట్ షాలో వర్క్ చెప్తాను నేను. మనం ఏం చేస్తామంటే బుక్స్ ముందు పెట్టుకుంటాం, ఒక వాటర్ బాటిల్ ఉంటుంది, పక్కన సెల్ ఫోన్ ఉంటుంది, అక్కడ టీవీ నడుస్తుంటుంది, అక్కడ అమ్మ ఉంటుంది, అక్కడ కిచెన్ పని నడుస్తుంటుంది. ఇక్కడ బుక్ ఓపెన్ చేస్తాం, ఈ లోపల అమ్మ అడుగుతుంది, నాన్న కాఫీ తాగుతావా టీ తాగుతావా, ఒక డిస్టర్బెన్స్. ఈ లోపల మీ ఫోన్ మోగుతుంది, వాట్సాప్ మెసేజ్ అవుతుంది, చూసి మళ్ళీ పక్కన పెడతారు, మళ్ళీ చదువు మొదలు పెడతారు. మళ్ళీ కాసేపటికి ఆ టీవీ సౌండ్ వస్తుంటుంది, మంచి పాట మనకి ఇష్టమైన పడుతుంటుంది, అది డిస్టర్బెన్స్. మళ్ళీ కొంచెం చదువుతాం, ఏమైంది లాస్ట్కి. ఇవన్నీ స్టిమ్యులస్లు మీ లెర్నింగ్ని డిస్టర్బ్ చేస్తాయి, మీ చదువు ఎప్పటికీ పూర్తి కాదు. డీప్ వర్క్ అంటే ఇప్పుడు చెప్తాను. మనకు ప్రపంచంలో అత్యంత ధనికుడు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ డీప్ వర్క్ చేయడం జరిగింది. అంటే అతను మొదటిసారి తన ప్రోగ్రామ్ రాసుకున్నప్పుడు, MS DOS రాసుకున్నప్పుడు 8 వారాల పాటు ప్రపంచానికి కనబడకుండా ఒంటరిగా ఒక రూమ్లోకి వెళ్ళిపోయి ఎవరిని కలవలేదు, ఎవరిని కలుసుకోలేదు. 8 వారాలు తన పని మాత్రమే చేసుకుంటూ పోయిండు. ప్రపంచంతో ఏ సంబంధం లేకుండా ఉన్నాడు. ఏం జరుగుతుందో కూడా తెలియదు అతను. ప్రపంచంలో ఏ ఫ్రెండ్ని కలవలేదు, బంధుమిత్రుని కలవలేదు, లోపల కూర్చొని పని చేసుకున్నాడు అంతే. ఆ 8 వారాల పని అతన్ని ప్రపంచంలో టాపర్గా మార్చింది. ఓన్లీ 8 వీక్స్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డీప్ వర్క్. ఆ 8 వారాలు చేసిన పని వల్ల అతను ప్రపంచంలో అత్యంత ధనికుడిగా మారే అవకాశం దొరికింది. అంతవరకు ప్రపంచం ఊహించని ఒక ప్రోగ్రామ్ రాయడం జరిగింది అతను. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డీప్ వర్క్. ఏం చేయాలి మరి డీప్ వర్క్ అంటే? ఏం లేదు, చదువుతున్నామా, అక్కడ మనకు ఏ ఎక్స్టర్నల్ స్టిమ్యులై ఉండకూడదు. నేను నా పుస్తకాలు తప్ప. నో సెల్ ఫోన్, నో డిస్టర్బెన్సెస్, నో టీవీ, నో నాయిస్, నథింగ్. నేను ఉండాలి, నా పుస్తకాలు ఉండాలి. ఆ చదివే టేబుల్ పైన మీరు చదువుతున్న పుస్తకాలు తప్ప ఒక్క వేరే పేపర్ కూడా ఉండద్దు. చూసుకోండి. ఆ చదివే 45 నిమిషాలని పూర్తి ఫోకస్ చేయండి ఆ చదువు మీదనే. అరగంట చేస్తారా, 45 నిమిషాలు చేస్తారా, చేసుకోండి. చదివిన తర్వాత చాలామంది చేస్తారంటే చదివిన తర్వాత బుక్ పక్కన పెట్టేసి మన బయటకు వచ్చి టీవీ చూస్తారు, సెల్ ఫోన్ చూస్తారు. చదివిన తర్వాత దాని మీదనే అటెన్షన్ పెట్టాలి. ఒక్క 10 నిమిషాలు మీరు ప్రశాంతంగా కూర్చుంటే ఏమవుతుందంటే మీరు తీసుకున్న మొత్తం మెటీరియల్ మీ మెదడు ప్రాసెసింగ్ చేసుకుంటుంది. ఎక్కడ స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో స్టోర్ హౌస్ కదా మెదడు, ఏ ప్లేస్లో ఏం పెట్టాలో, ఏ ప్లేస్లో ఏం పెట్టాలో పెట్టుకుంటుంది. సో దానికి ఆ టైం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీకు ఇంకా రిలాక్స్ అయిపోయి టెక్నిక్ వాడకండి. నిమోనిక్స్ వాడతారా, యూ కెన్ యూజ్ విజువలైజేషన్ ఆల్సో. దాన్ని మొత్తం సినిమా చేసి చూడండి, ఆటోమేటిక్గా మీ మెమరీకి వెళ్ళిపోతుంది. ఇట్ గోస్ ఇన్ టు పర్మనెంట్ మెమరీ. ఇక్కడ ముఖ్యమైన విషయం రివిజన్ చెప్పాలి నేను. రివిజన్ ఎందుకు అంటే, మనం ఏదైనా కొత్త విషయం కనుక్కున్నప్పుడు మన మెదడు న్యూరాన్లో ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ పాత్వే ఏర్పడుతుంది, ఒక దారి అన్నమాట. నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కంప్లీట్ చిక్కటి అడవిలో మొదటిసారి నడిస్తే ఏమవుతుంది, మీ పాదముద్రలు అక్కడక్కడ పడతాయి, పెద్దగా ఏర్పడవు. మొదటిసారి చదవడం కూడా అంతే. మీ మెదడులో ఆ సమాచారము ప్రింట్ అవుతుంది, కానీ పర్మనెంట్ కాదు. సో చదువుకున్న 24 అవర్స్ తర్వాత మీరు 83% ఆఫ్ ద మెటీరియల్ మర్చిపోతారు, కొద్దిగానే గుర్తుంటుంది. ఇప్పుడు ఏం చేయండి, మీరు 24 అవర్స్ తర్వాత మళ్ళీ సెకండ్ టైం దాన్ని నడవండి. అంటే ఏం చేయండి, రివర్స్ చేయండి. ఒక పాదముద్ర పడింది,
అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ పాత్వే మళ్ళీ ఒకసారి రిపీట్ అయింది. మళ్ళీ ఒకసారి నేను చదవండి ఇంకో 24 hours తర్వాత. థర్డ్ టైం కొంచెం క్లియర్ వస్తుంది, ఫోర్త్ టైం ఇంకొంచెం క్లియర్, ఫిఫ్త్ టైం ఇంకో క్లియర్. కొద్ది రోజుల తర్వాత ఒక క్లియర్ ప్యాత్ ఏ విధంగా ఏర్పడుతుంది అంతే కదా. ప్రపంచంలో ఉన్న ప్రతి రోడ్డు ఒక మనిషి నడిచి ఏర్పాటు చేసింది కదా. అట్లా మనం నడిచినప్పుడు ఏ విధంగా అయితే పాదముద్ర పడుతుందో మనం రివిజన్ చేసినప్పుడు మన మెమరీ పర్మనెంట్కి వెళ్ళిపోతుంది. ఆ రోడ్ ప్యాత్వే అవుతుందో ఎలక్ట్రోమాగ్నెటిక్ ప్యాత్వే స్ట్రాంగ్ అవుతుంది. కనుక రీడింగ్ ఎంత అవసరమో రిపిటేషన్ అంతకంటే ఎక్కువ అవసరం. రిపిటేషన్ ఇస్ ద మదర్ ఆఫ్ లెర్నింగ్ అనమాట. సో దాన్ని ఏం చేయాలి, మీరు చదివిన కంటెంట్ని ఇవాళ చదివిందా దాన్ని 24 hours తర్వాత మళ్ళీ రిపీట్ చేయాలి ఖచ్చితంగా. మళ్ళీ 24 hours తర్వాత ఇంకొకసారి, తర్వాత ఇంకొకసారి. ఆ తర్వాత ఆఫ్టర్ 1 week యూ కెన్ డూ, ఆఫ్టర్ 15 days యూ కెన్ డూ. రిపిటేషన్ వల్ల ఏమవుతుందంటే లెర్నింగ్ ఫాస్ట్ అవుతుంది. అయితే ఫస్ట్ టైం లెర్నింగ్ అయ్యేటప్పుడు మీకు 1 hour పట్టింది అనుకో నేర్చుకోవడానికి, రిపిటేషన్కి ఎంత 5 minutes పడుతుంది. థర్డ్ రిపిటేషన్ 2 minutes, ఫోర్త్ రిపిటేషన్ 30 seconds అంతే. కనుక రిపిటేషన్ చేయండి. ఎక్కువ రిపిటేషన్ వల్ల ఎక్కువ నేర్చుకునే అవకాశం ఉంటుంది, ఎక్కువ గుర్తుంటుంది. ఈ విధంగా టెక్నిక్స్ ఉన్నాయి కదా. ఈ టెక్నిక్స్లో నిమోనిక్స్ కావచ్చు, విజువలైజేషన్ కావచ్చు, డీప్ రీడింగ్ కావచ్చు. ఈ టెక్నిక్స్లో ఉపయోగించుకొని మీరు మతిమరుపు మర్చిపోండి. మతిమరుపు అనేది లేదు. జ్ఞాపకం ఒకటే పర్మనెంట్ ఒరిజినల్ రియాలిటీ. మతిమరుపు అనేది కేవలం మన కల్పన మాత్రమే. సో విద్యార్థులు మతిమరుపు మర్చిపోండి, మీ జ్ఞాపకశక్తిని పెంచుకోండి, మీరు విజయాన్ని సాధించండి పరీక్షల్లో. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.